అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పాత్ర వహించి టీపీసీసీలో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా పనిచేసి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పనిచేసినటువంటి డాక్టర్ రియాజ్ గారు మనతోటి ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి ప్రస్తుతం అయితే గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి పదవి కోసం ఆయన కూడా రేజ్లో ఉన్నాడు. త్వరలో ఆయనకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం డాక్టర్ రియాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీకు కట్టబెట్టడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితోటి మీకు సమర్థించడం కరెక్టేనా? మీకు అంటే వాస్తవంగా గతంలో ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ సలహాదారులు వేమనారాయణ రెడ్డి గారిని, వారితో పాటుగా మంత్రివర్యులు సీతక్క, కొండా సురేఖ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన సందర్భంలో నా జీవితంలో దాదాపుగా 2 దశాబ్దాల నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాను. తెలంగాణ యువత చాలా ఇంటెలెక్చువాలిటీ కలిగిన యువత, అనేక అంశాల్లో ప్రతిభను కనబరిచే యువత. వీరి కనుక కరెక్ట్గా తరపేదిస్తే రేపు భవిష్యత్తులో యూపీఎస్సీలో కూడా ఎక్కువ విజయాలను సొంతం చేసుకొని యూపీఎస్సీ ఆఫీసర్గా ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి నా విద్యార్థులు అనేక మంది గ్రూప్ 1లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నారు. యూపీఎస్సీ కోణంలో కూడా విద్యార్థులు తీర్చిదిద్దినప్పుడు ఈ సమాజానికి నేను చేసే విద్యాసేవ ఏదైతుందో లేదా నా క్లాస్ ఏవైతున్నాయో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. గ్రంథాలయాలను పటిష్టపరచడం ద్వారా, వాటి జ్ఞాన సమాజాలుగా నిర్మించడం ద్వారా ఒక భవిష్యత్తులో ఒక గొప్ప తరాన్ని మనం అందించి తెలంగాణకి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని నేను అభ్యర్థించాను. బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నా అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేసి గ్రంథాలయ చైర్మన్గా పెడుతుందనే ఆశాభావంతో కూడా నేను ఉన్నాను. అయితే మీరు విద్యారంగం పట్ల చాలా ఎక్కువ కృషి చేశారు బ్యాక్గ్రౌండ్లో. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా ఎక్కడ నిరుద్యోగుల పక్షాన తప్పు చేసినా కానీ మీరు ఎక్కడికక్కడ వాళ్ళ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. నిరుద్యోగుల విషయంలో చాలా అనేక రోజులుగా వాళ్ళకు సరైన న్యాయం జరగలేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? మరి ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, సైద్ధాంతికంగా పబ్లిక్ సెక్టార్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఒకవైపు, సైద్ధాంతికంగా పబ్లిక్ సెక్టార్ను వ్యతిరేకించేవారు మరొక వైపు చీలి ఉన్న సమాజం మనది. ఇందులో పబ్లిక్ సెక్టార్ను కాపాడే పార్టీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసిన ప్రధానమైన ద్రోహం ఏంటంటే, మొత్తం భారతదేశంలో కనిపించే 29 రాష్ట్రాల్లో ఇప్పుడు 28 ఉన్నాయి. ఇందులో తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం. కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముల్కీ ఉద్యమం మూలాల మీద, ముల్కీ ఉద్యమం యొక్క ప్రధానమైన స్లోగన్ మీద ఏర్పడి ఉంది. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమమే. ఏ ఉద్యమ పునాదుల మీద, ఉద్యమ పునాదుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఏర్పడి 10 సంవత్సరాలు పనిచేసిందో ఆ కీలకమైన సమస్యనే వాళ్ళు పరిశీలించే ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగుల యొక్క పరిస్థితి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. కాబట్టి ఆ 10 years ఫెయిల్యూర్ ఏదైతుందో దాన్ని అధిగమించేందుకే నిరుద్యోగులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను చాలా నిజాయితీ చెప్తున్నాను. ఎందుకంటే బస్సు యాత్రకు నేను నాయకత్వం వహించాను. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఉత్తర తెలంగాణ బస్సు యాత్ర, దక్షిణ తెలంగాణ బస్సు యాత్ర రూపంలో బస్సులు పోయినాయి. వేలాది మంది విద్యార్థులు మేము స్వయంగా కలిసాం. విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క ఓటు ప్రభావమే సమాజంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి నినాదాన్ని బలపరిచి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చింది. అయితే యాక్చువల్గా ఏంటంటే, గతంలో ఏ నోటిఫికేషన్లు అయితే వేశారో ఆ నోటిఫికేషన్లు పూర్తి చేయకుండా కొత్త నోటిఫికేషన్లు వేసే అవకాశం లేదు. గత నోటిఫికేషన్లో అనేక తప్పిదాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని పరిశీలించే ప్రయత్నమే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాగే పిఆర్సీ కమిటీ లేదా బిస్వాల్ కమిటీ ఈ రాష్ట్రంలో 1,94,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా ప్రకటించింది. ఆ 1,94,000 ఉద్యోగాలను భర్తీ చేసే ఛాలెంజ్ని, ఆ బాధ్యతని మేనిఫెస్టో తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పింది. కాబట్టి నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ఖచ్చితంగా ముందు కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ నినాదానికి కట్టుబడి ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే రాశామో దాన్ని అమలుపరిచే దిశలో ఉంది. అయితే మీరు అన్నట్టుగా అది అర్ధరాత్రి గంటల్లో 2 గంటల్లో జరిగే అవకాశం ఉండదు. కానీ విద్యార్థులకు ఆవేదన ఉంది. ఆవేదనకి ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు సంక్షోభం నుంచి సంక్షోభంలోకి ప్రయాణం చేస్తున్నారు, చీకట్లోంచి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్తురు చూడాలనుకుంటుంటారు, ఇమ్మీడియట్గా సంక్షోభం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. కానీ
వెలుతురు రావడానికి కొంత టైం పడుతుంది. చీకటి తొలగి వెలుతురు రావడానికి టైం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కృషి చేస్తుంది కాబట్టి కొంచెం సమయంతో ఉంటే ఏ మేనిఫెస్టోలో అయితే విషయాలను మేము చెప్పామో వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తామనే విషయాన్ని మీ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే సంయమనం పాటించాలని మీరు చెప్తున్నారు. అంటే మరో విధంగా చెప్పాలంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే డిలే చేసింది. మీరు కూడా ఈరోజు తప్పించుకునే ప్రయత్నమా సమయం కావాలనడం? ఇప్పుడు మీకు సావధానంగా చెప్తున్నాను. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఇయర్ వైజ్ క్యాలెండర్ ప్రకటించడం. 2023 ఎండింగ్లో మేము పవర్లోకి వచ్చాం. 24లో గత ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చినాయో వాటిలో ఉండే లోపాలు సరిచేసి వాటిని క్లియర్ చేస్తున్నాం. 2024లో అవి క్లియర్ కాగానే ఇమీడియట్ క్యాలెండర్ ఇయర్లోకి వెళ్ళిపోతాం మేము. యూపీఎస్సీలో ఎట్లయితే క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాల ప్రకటన ఉంటుందో విద్యార్థులు చూస్తారు. త్వరలోనే క్యాలెండర్ ఇయర్ ప్రకటన జరుగుతుంటుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, విద్యార్థుల లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. నేను ఎప్పుడు చదవాలి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, నా క్వాలిఫికేషన్ దేనికి సూట్ అవుతుంది, నేను దేనికి అపియర్ కాగలుగుతానని కొన్ని ముందుగాల ప్లాన్ని మేము ప్రకటించడం ఏదైతుందో అది కనుక మేము చేయగలిగితే మేము సక్సెస్ అయినట్టే. మేము పూర్తిగా మా కాన్సన్ట్రేషను మొత్తం కూడా క్యాలెండర్ ఇయర్ని ప్రకటించే కోణంలోనే ముందుకు పోతున్నాం మేము. కాబట్టి మేము మిగతా ప్రభుత్వానికి క్యాలెండర్ ఇయర్ లేదు, మా ప్రభుత్వానికి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఉద్యోగాలే లక్ష్యం ఉంది. ఇప్పుడు వాళ్ళకు మాకు మధ్య పోలిక లేదు. మా పోలిక ఆచరణాత్మకంగా ఉంది. వాళ్ళు కేవలం ఎలక్షన్స్లో విద్యార్థులు, నిరుద్యోగుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చే కోణంలో ఉన్నారు. కాబట్టి మొత్తం 10 ఏళ్ళు ఇవ్వాల్సిన ఉద్యోగాల్ని 10 నెలల్లో పూర్తి చేయాలనుకున్నారు. కాబట్టి అబాస్ పాలు అయిపోయినారు. పేపర్ లీకేజీలు అయిపోయి విద్యార్థుల యొక్క జీవితాలను డ్యామేజ్ అయిపోయినాయి. మేము అట్లా చేయట్లే కదా, మేము సిస్టమేటిక్గా పోతున్నాం. ఆ విషయాన్ని కూడా నిరుద్యోగులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొందరు వ్యక్తులు ఏమని ఆరోపణలు చేస్తున్నారంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కు ఉద్యోగాలు అయితే భర్తీ చేసి వాళ్ళకి ఏవైతే సర్టిఫికేట్లు ఇష్యూ చేసి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఏవైతే ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నారు ఈ మా ఉద్యోగాలకే మీరు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి మీరు ఎందుకు వేయలేకపోయినారు? ఎస్, అవి మీ ఉద్యోగాలే, మీ కాలంలో వేసిన నోటిఫికేషన్లే. మీ కాలంలో వేసిన నోటిఫికేషన్లు మీరు ఎందుకు క్లియర్ చేయకపోయినారు? మీరు కూడా వాటి క్లియర్ చేసి మీ ఎల్బీ స్టేడియంలో పెడితే మీరు మంచి జింకానా గ్రౌండ్స్లోనో లేదా ఎక్కడ ఇంకా అంతకన్నా పెద్ద గ్రౌండ్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు పెద్ద వీరావేశంతో ఉద్యోగాలు ఇచ్చే సర్టిఫికేట్లు మీరు ఇచ్చే అవకాశం మీకు ఉండేది కదా. ఎస్, మీరే నోటిఫికేషన్ ఇచ్చారంటున్నారు. అంగీకరిద్దాం కాసేపు చర్చ కోసం. మీరు నోటిఫికేషన్లు ఇస్తే మరి ఎందుకు మీరు దాన్ని నింపలేకపోయినారు? అంటే కారణం ఏంటంటే నోటిఫికేషన్లు వేయడం ఇంపార్టెంట్ కాదు నరేష్ గారు. నోటిఫికేషన్లు వేసిన నోటిఫికేషన్లు నింపే చిత్తశుద్ధి పరిపాలక వర్గాలకు ఉండడం ఇంపార్టెంట్. వాళ్ళు కేవలం ఓట్ల టైంలో ఓట్లు దండుకోవడం కోసం నోటిఫికేషన్ చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి వాటి నింపాలనే చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర లేదు. మా దగ్గర కమిట్మెంట్ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నాడు, నిరుద్యోగుల వల్లే మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఏ వేకెన్సీస్ అరైజ్ అయిన కొద్దీ మేము ఇస్తూ ఉంటున్నాం. పాత వేకెన్సీస్ని క్లియర్ చేయకుండా కొత్త ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, క్లియర్ చేస్తున్నాం. త్వరలోనే అవి అయిపోగానే మేము కొత్త నోటిఫికేషన్లో పోతాం కదా. ఎక్కడ కూడా మేము నోటిఫికేషన్లు ఇవ్వని మేము చెప్పట్లే కదా. కాబట్టి మాకు అంచనా ఉంది, మాకు ప్లాన్ ఉంది. ఒకవేళ టెంపరీగా కొంతమంది విద్యార్థులు వాళ్ళు ఊహించిన ఫలితాలు ఇమీడియట్గా రాకుండా కూడా భవిష్యత్తు ఏదైతుందో వాళ్ళ ఆశలని, లక్ష్యాలని, స్వప్నాలను నెరవేర్చే ప్రయత్నం దిశగా కొంటున్న విషయాన్ని వాళ్ళు చూస్తారు. సార్, ఫైనల్గా మీరు చెప్పండి, కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ ఏదో ఉందో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కవిత స్కామ్ గురించి మనం ఎన్నిసార్లు మీరు విన్నారు, నేను విన్నాను. ఎన్నిసార్లు హైప్ క్రియేట్ చేశారు. ఇంకొక 5 రోజుల్లో కవిత అరెస్టు, ఇంకొక 5 గంటల్లో కవిత అరెస్టు, ఇంకొక 5 నిమిషాల్లో కవిత అరెస్టు. ఈ 5 గంటలు 5 నిమిషాలు 5 సెకండ్ల కాలాన్ని మనం ఎన్నోసార్లు విని ఈ చెవులో విని ఈ చెవుల నుంచి బయటికి వదిలిపెట్టాం. అబద్ధాలు జరిపాయి కదా. సడన్గా ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చిందంటే మేమేమనుకుంటున్నామంటే ఈరోజు బీజేపీతర పరిపాలన వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. మేము మొన్నే కదా వచ్చింది. అసెంబ్లీలో ఎన్ని సీట్లకు సంబంధించిన ప్రజల యొక్క అభిప్రాయం మాకు అనుకూలంగా ఉందో పెద్దగా మారే అవకాశం ఉండదు. అంటే ఒక 1 year 2 years అయితే ఏమైనా పరిపాలన పరమైన ఇష్యూస్ మీద డిబేట్ జరుగుతుంది. ఇంకా 2 నెలలే ఉన్నాయి కానీ ఇంకా మేము ఓటేసిన సిరాతడి ఆరిపోలేదు. మేము ఇంకా ఓటేసిన సిరాతడి అట్లే ఉన్నది. అట్లాగే మేము ప్రధానంగా 2 స్కీమ్లలో మేము సక్సెస్ అయినట్టుగా మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, గ్రౌండ్ రిపోర్ట్స్. నేనే చాలాసార్లు పార్టీకి సర్వేస్ ఇచ్చాను. నేను కూడా సర్వేలోకి పోయినప్పుడు ఒకటి 0 కరెంట్ బిల్లు బాగా క్లిక్ అయినాయండి. ఏ ఊళ్ళోకి పోయినా కూడా 0 కరెంట్ బిల్లు ఉపశమనం ఇచ్చాయి. రెండోది మనకి మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో వాళ్ళ ఉత్పాదక శక్తిని బయటికి తీసుకొచ్చింది. అంటే ఎక్కడో వంటగదికో ఇంటికో పరిమితమైన మహిళ తనలో ఉండే శక్తిని
ఉత్పాదనలో తీసుకొచ్చి తన పిల్లల్ని కాపాడుకోవడం, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రయాణ రూపంలో ఇచ్చింది. ఈ 2 స్కీమ్స్తో పాటుగా మిగతా అన్నీ కూడా మనకు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ 2 స్కీమ్స్ బాగా క్లిక్ అయినట్టుగా నా సర్వే, ఇది నా ఇండివిజువల్ సర్వేలో తెలియదు. కానీ మేము ఇంకా భారీ మేరతో గెలవబోతున్నాం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ బీజేపీ బెంబేలు ఎత్తిపోతున్నారు. కాబట్టి వాళ్ళు డిస్కషన్ వాళ్ళ మధ్య జరగాలనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. 2018లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. 2023లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. 2024 పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ బీజేపీ సొరబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు సంచలనాలు క్రియేట్ చేయాలి. సంచలనమే తప్ప అది వాళ్ళకి ఏదో చిత్తశుద్ధులు చేసే విషయంగా మేము అనుకోవట్లేదు. చివరిగా ఒక అంశం కూడా మీకు తీసుకొస్తాను. నిజంగా కవిత కేసు అనేది ఒరిజినల్గా బీజేపీ తీసుకొచ్చిన కేసా అండి. అక్కడ ఆప్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం తీగ లాగితే ఆ డొంకలో కవిత కనబడ్డది. తీగ లాగితే డొంకలో కవిత కనబడితే ఆమెను ఏమీ ముట్టుకోకుండా ఇప్పుడు పట్టుకొచ్చేదో షో చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలివికల వాళ్ళండి. తెలంగాణ ప్రజలు మరింత చైతన్యవంతున్న వాళ్ళు. ఇది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తే నేను ఒక్కటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. దేశంలో 2 కూటమిల మధ్య యుద్ధం జరుగుతున్నది, రాజకీయ యుద్ధం. ఒకటి ఇండియా కూటమి, ఒకటి ఎన్డీఏ కూటమి. అయితే ఎన్డీఏ కూటమి పవర్లోకి వస్తుంది, లేకపోతే ఇండియా కూటమి పవర్లోకి వస్తుంది. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఎటువైపు పోతుంది? ఎటువైపు పోలేని మీరు రేపు పార్లమెంట్లో లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతికత కూడా మీకు లేదు. కవిత విషయం పెద్ద డ్రామా తప్ప డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ తప్ప మరేం లేదనే కాంగ్రెస్ పార్టీకి మేము అభిప్రాయపడుతున్నాం. అయితే దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించారు దీనిపైన. బీఎస్పీ పార్టీతోటి బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే బీజేపీ కుట్రలు చేస్తుంది కనుక మేము బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఆర్ఎస్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని? ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ముందు బీ పెట్టుకున్నాడు. కొంచెం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క పరివర్తనే బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారి పట్ల నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం ఉందండి. గొప్ప ఆఫీసర్ ఆయన. ఆయన తీసుకొచ్చిన గురుకుల వ్యవస్థలో కానీ మిగతా అంశాల్లో ఆయన తీసుకొచ్చే సంస్కరణలు ఇప్పటికీ ఆదర్శనీయం. కానీ ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ బట్ బ్యాడ్ పొలిటీషియన్. ఆయన మేము నిరుద్యోగుల సంబంధించిన ఇష్యూస్లో అనేక రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు వచ్చాడు, హానెస్ట్గా ఉన్నాడు, నిరాదీక్ష చేశాడు, ప్రజా సమస్యల మీద స్పందించాడు. కానీ ఆయన బీఆర్ఎస్లో పోగానే ఆ బి ఆయనతోటి టోటల్గా బ్రహ్మాండమైన అబద్ధాలను మాట్లాడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ క్లియర్గా వారు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ అవసరం కోసం మాట్లాడుతున్నారు. అది వెరీ సింపుల్గా. కానీ ఒక్కటే సూటిగా అడుగుతున్నాను, ఒకవేళ కవిత మీద బీజేపీకి ఆమె అవినీతి చేసిందని బలంగా అనుకున్నప్పుడు మీరెందుకు ఇంతకాలం నుంచి ఆమెను అరెస్ట్ చేయలేకుండా ఇప్పుడే పెట్టారు? మీ మేడిగడ్డకు వచ్చి సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు? మేడిగడ్డ నిర్మాత కృష్ణారెడ్డి ఎక్కువగా ఎలక్ట్రల్ బాండ్ ఎవరు ఏ పార్టీకి ఇచ్చాడో తెలియదా మనకు? అప్పుడు మరి ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ పడుకున్నారు? ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాల్సిన బాధ్యత అప్పుడు లేకుండా, సరే అప్పుడు కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడని అనుకున్నా కూడా మాట అయితే మారదు కదా. నాలుక మడత పెడితే మాట మారాల్సిన అవసరం లేదు కదా. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఆయన రాజకీయ లక్ష్యం కోసం అలా పోయినాడు. ఆయన రాజకీయ హక్కు మనం గౌరవించాలి, అదే వ్యక్తిగత నిర్ణయం. కానీ మనం ఆయన ఏ అంశాల మీద బీఆర్ఎస్ విభేదించాడో మరి అంశాలలో పరిష్కారం జరగకుండా మనం బీఆర్ఎస్లో పోవడం అనేది రైట్ కాదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా ఉంటే గౌరవిద్దాం. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మారాడు కాబట్టి ప్రజలు ఆయన మాటలను విశ్వాసంలో తీసుకొచ్చే అవకాశం లేదు. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య మంచి ఫెవికాల్ కన్నా బలమైన బంధం ఉందనే ప్రజలు భావిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో కూడా మీకు ఆ విషయం కనపడబోతుంది. అయితే గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అవే చేస్తున్నారు అనడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా తన పార్టీలో చేర్చుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడంటే ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం వేరు, ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయడం వేరు. ఎన్నికలు జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏమన్నాడు? ఈ గవర్నమెంట్ 3 నాళ్ళ ముచ్చటే, కూలిపోతుంది, ఏదో మురిసిపోతుంది కానీ ఇది కూలిపోతుంది అన్నాడు. ఆయన దగ్గర ఒక ఆకు ఎక్కువ చదివినా దాని పక్కన ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు, వారు పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే అయిన ఆయన ఏమనంటే ఇది 6 నెలల వ్యవహారమే, బీఆర్ఎస్ కార్యకర్తలారా బెంగపడకండి, ఈ ప్రభుత్వం ఉండదన్నాడు. కేసీఆర్ గారు కాలిరిగి ఆయన ఇంటి దగ్గర ఫామ్ హౌస్లో ఉంటే ప్రజలందరూ తీసుకుపోయి సీఎం అని ఆయన మానసిక స్థితి మెరుగుపడడం కోసం వీళ్ళే అర్పించారు కదా. అట్లాగే కేటీఆర్ గారు ఏమన్నారు? ఈ ప్రభుత్వం ఇక ఉండదండి, ఎందుకు పరిశ్రమ అవుతారు కార్యకర్తలారా, నెక్స్ట్ మనదే అన్నాడు. మెజార్టీ సీట్లను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుందా? సీట్లను కోల్పోయిన బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తుందా? అంటే కోల్పోయిన బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తే మీరు అరుస్తున్నారంటే వాళ్ళ దగ్గర కుట్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము డిఫెన్స్ వ్యవహారంలో ఉన్నాం. మేము
బీఆర్ఎస్లు చీల్చాల్సిన అవసరమో బీఆర్ఎస్లు కుప్పకూల్చాల్సిన అవసరమే లేదు, వాళ్ళే వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నరేష్ గారు, ఒక గొప్ప ప్రజాస్వామిక విలువను రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలిసే అవకాశాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూకి ముఖ్యమంత్రి ఉంటారు కదా, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు కదా. కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళకున్న సమస్యలను చెప్పుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడు అనుమతించలేదు, వీరు అనుమతించారు. అనుమతిలో ఆయన వాళ్ళకున్న సమస్యలు వింటున్నాడు. కానీ ఎక్కడ కూడా మేము బీఆర్ఎస్ చేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పిన సందర్భం ఒక్కడైనా మీరు చూడగలుగుతున్నా? అక్కడ ఎమ్మెల్యేలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు, చూస్తున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, అదేంటంటే కాంగ్రెస్ పార్టీ తన సొంత బలం మీద ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీని ముట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం షాక్ తగులుతుందని మేము అక్కడక్కడ కూడా జర భయపెట్టియాలి కదా, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. షాక్ మామూలుగా ఉండదు, కొలాప్స్ అయ్యే రీతిలో ఉంటుంది. కాబట్టి మేము కూడా మందుపాత్రలు అక్కడక్కడ పెట్టుకున్నాం. మమ్మల్ని మీరు కాల్చే ప్రయత్నం చేస్తే అవి కూడా పేల్చే ప్రయత్నం చేస్తాం. కాల్చడానికి పేల్చడమే పరిష్కారం తప్ప వేరే లేదు. కాంగ్రెస్ డిఫెన్స్ వాదన, పార్టీని కాపాడుకునే వాదన, అట్లాగే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే వాదన, వాళ్ళది కూల్చే వాదన, పేల్చే వాదన, నాశనం చేసే వాదన. అందుకోసం వినాశనం అయిపోతున్నారు. మేము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాం. అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ముస్లింలకు పెద్దపీట వేయలేదు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ జరిగినట్లయితే లేదు. ఒకటి మంత్రివర్గంలో కానివ్వండి, మరే విధంగా చూసుకున్నా కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి? ఇప్పుడు నరేష్ గారు నిజాయితీగా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి సార్. ముస్లింల త్యాగాలు ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాయి. ముస్లింల త్యాగాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఉన్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీ కావాల్సిన ప్రచారాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చేయడం వల్ల మేము జనబాహుల్యంలో ఒకప్పట్లాగా ముస్లిం సమాజం ఏదైతుందో అది అన్ని జనబాహుల నుంచి ఓట్లు తీసుకోవడమే కష్టమైన సందర్భాలు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చినా కూడా మేము గెలవలేకపోయినాం. ప్రధానంగా ఎంఐఎం హైదరాబాద్లో ముస్లిం క్యాండిడేట్స్ ఓడిపోవడంలో కీలకమైన పాత్ర వహించింది. ఎందుకంటే ఎంఐఎం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోటే ఉంటుంది. మీకు ఎంఐఎం చరిత్ర తెలుసు. ఆ నేపథ్యంలో మేము ఎమ్మెల్యేలుగా ఎక్కడ గెలవలేకపోయినాం. కాబట్టి ఎమ్మెల్యే గెలిస్తే ఇమీడియట్గా మంత్రివర్గంలో అవకాశం ఉండేది. అట్లాగే ఇమీడియట్గా మేము ఎమ్మెల్సీని కూడా ఇంకా ఎవరిని కూడా పెట్టలేకపోయినాం మేము. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎక్కడ అవకాశం ఉంటుందో చూస్తాం, లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఉంటుందో చూస్తాం. ఆ అవకాశం ఎవరికైతే పొందుతారో వాళ్ళ మంత్రివర్గంలో తీసుకుంటాం. కానీ ఇప్పటికే ఒక సలహాదారును షబీర్ అలీ గారిని మేము తీసుకున్నాం. అట్లాగే సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ కూడా ముస్లింగా తీసుకున్నాం మేము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సభ్యుల్లో కూడా ఒక ముస్లిం తీసుకున్నాం మనం. నిన్న ప్రకటించిన 30 మందికి సంబంధించిన ప్రాబబిలిటీ అని మనకైతే వార్తలు వచ్చాయో అందులో కూడా 3 ముస్లిమ్స్ ఉన్నారు. అయితే అందులో సామాజిక సమతుల్యం కాంగ్రెస్ పాటించిందంటారా? నిన్న దాన్ని ప్రకటించిన దాంట్లో ప్రయత్నం చేసిందండి. అంటే సిన్సియర్గా చెప్పేది ఏంటంటే ఈ దేశంలో అంటే మనము పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నప్పుడు ఇంకా ప్రధానంగా బీసీలకు మైనారిటీలకు కావాల్సిన ప్రాతినిధ్యం లేదు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళు నిజంగా సామాజికంగా విపరీతమైన అణచివేతకు గురైన వర్గం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్ల భారత రాజ్యాంగం ప్రత్యేక అవకాశాలు ఇవ్వడంలో కొంత రాజకీయ అవకాశాలు వచ్చాయి. కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మైనారిటీస్ మాత్రం రాజకీయ అవకాశాలు వాళ్ళ జనాభా అయితే రావట్లేదు. ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సెన్సెస్కి అవకాశం ఇచ్చాం. అంటే రేపు ఫ్యూచర్లో క్యాస్ట్ సెన్సెస్ చేయాలనుకుంటున్నాం. ఈ చేసే క్రమంలో క్యాస్ట్ సెన్సెస్ బయటకు వచ్చినాక ఈ సామాజిక వర్గాల యొక్క జనాభా బయటకు వచ్చినాక వీళ్ళ డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానంగా క్యాస్ట్ సెన్సెస్ మీద సామాజిక కోణంలో ఎవరెంతో వాటా అంత ఇవ్వాలనే డిమాండ్ని ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకుంది. బీజేపీ కులగణను వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కులగణను ఆహ్వానిస్తుంది. మేము ఈ ప్రక్రియలో కనుక విజయవంతం అయితే భారతదేశంలో సామాజిక విప్లవం రాబోతుంది. బీసీలకు ప్రధానంగా గొప్ప రాజకీయ వాటా రాబోతుంది. మైనారిటీలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారము ఒక అవకాశం ఉంటుంది. కానీ దాని ముందు ఈ మైనారిటీలకు సంబంధించిన వ్యతిరేక వాదాన్ని ప్రధానంగా ముస్లిం సమాజం, క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని సామాజిక నేపథ్యంలో లౌకికవాదులు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తూ ఉంది? అన్ని సీట్లు సాధిస్తాం మేము. ఎట్లా చెప్తారు? అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? అన్ని సీట్లు సాధిస్తాం. దానికి రీజన్ ఉంది సార్. ఏముందంటే గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ మధ్య దాదాపుగా 11% ఓట్ల డిఫరెన్స్ ఉండేది. మేము ఆ 11% ఓట్ల డిఫరెన్స్ కవర్ చేస్తూ ఇంకో 2% అదనంగా పట్టుకొచ్చాం. అంటే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్కి కన్నా 13% ఓట్లను మేము ఎక్కువ పట్టుకొచ్చాం, కాబట్టి అధికారంలోకి వచ్చాం.
ఈరోజు బీఆర్ఎస్ యొక్క పార్టీ పరిస్థితి ఏంది? జల్లడికి ఎన్ని చిల్లు అన్ని చిల్లులు పడ్డది. అది ఎక్కడెక్కడ కార్పొరేటర్లు కారిపోతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా గేట్లు ఓపెన్ చేస్తే అలా నలుగురు తప్ప ఎవరు మిగిలే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లేసే అవకాశం లేదు. బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి ఎప్పుడు తెలంగాణలో పునాదులు లేవు. నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ నినాదం దున్నేవాడికి భూమి. నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నినాదము జాయిన్ ఇన్ ఇండియా, భారత్లో జాయిన్ కమ్మని. తర్వాత ఎప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ 18% ఓట్ల కన్నా ఎక్కువ తీసుకునే అవకాశం రాలేదు. ఒకప్పుడు పీక్ వచ్చింది. మన వాళ్ళు 12-14% పడిపోయినారు. కాబట్టి ఎంత పెరిగినా కూడా ఒక 3-4% పెంచుకుంటారేమో వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ వీక్ అయిపోయింది. బీజేపీ మొత్తం సీట్లను గెలవగలిగే అవకాశం లేదు. నాకు ఒక సింగిల్ పార్లమెంట్ సీట్ చెప్పగలుగుతారా? బీజేపీ ఈ పార్లమెంట్ సీట్లో 4 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నది, 5 అసెంబ్లీ సీట్లు గెలుచుకుందని ఒక్క పార్లమెంట్ సీట్ చెప్పగలుగుతారా? అసెంబ్లీలో తెలిసిపోతుంది కదా సార్, వేవ్ తెలిసిపోతుంది. బీజేపీకి ఆ అవకాశం లేదు. బీఆర్ఎస్ కూలిపోతుంది. ఈ అవకాశం ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్కే ఉంటుంది. కాబట్టి మేము బలంగా చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా మేము మంచి సీట్లను గెలుచుకుంటాం సార్. ఇది రియాజ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.